హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు స్వల్ప ఊరట లభించింది. కాళేశ్వరం సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు బ్రేకులు వేసింది. ఈ కేసులో తదుపరి విచారణ దాకా తొందరపాటు చర్యలు వద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించగా, కమిషన్ నివేదిక ఆధారంగా తమపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసును సీబీఐకి ఇవ్వనున్నట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోలేదు. కమిషన్ తో సంబంధం లేకుండా సీబీఐ దర్యాప్తు చేస్తుంది. మొత్తం దర్యాప్తు చేయాలని సీబీఐని కోరుతామని ఏజీ అన్నారు. ఈ క్రమంలో కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దసరా వెకేషన్ తర్వాత వాదనలు వింటామని పేర్కొంటూ అప్పటిదాకా ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ల తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. ఒక చీఫ్ జస్టిస్, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అయినా ఆయన రిపోర్ట్ ఆధారంగా నమోదు కాబోతుంది కాబట్టి దీని తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. పిటిషనర్ ముందే జాగ్రత్త పడడం అనేది అంటే అరెస్ట్కు దారి తీస్తుందేమో అన్న భయం, అప్రహెన్షన్ ఉండడంతో దాన్ని అప్రహెన్షన్ దూరం చేస్తూ కోర్టు కొద్దిగా రిలీఫ్ ఇచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు కోర్టు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పినా ఎంక్వైరీ చేయొద్దు అని ఆపమని చెప్పిందా? ఈ రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకోవద్దండి. ఎఫ్ఐఆర్ మ్యాండేటరీ, ఎవరైనా సరే కోర్టులే ఇచ్చినాయి. ఎఫ్ఐఆర్ కంప్లైంట్ రిసీవ్ అయిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది సహజం, అది చేయాల్సిందే. దాన్ని మాత్రం అడ్డుపడలేదు. యాక్షన్ తీసుకోవద్దని మాత్రం ప్రభుత్వం తరఫున ఏజీ ఏం వాదనలు వినిపించారు? ప్రభుత్వం అదే చెప్పింది, అసెంబ్లీ తీర్మానం అయింది, అసెంబ్లీ తీర్మానం అయింది కాబట్టి ఒక మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. 7th లోపు ఎలా ఉంటుంది సార్ ఈ పరిస్థితి? ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే సిబిఐ ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉంటుందా? సిబిఐ ఎంక్వైరీ అంటే ముద్దాయిని అరెస్ట్ చేయొద్దన్నారు చెప్పారు అంతే తప్ప యాక్షన్ తీసుకోవద్దని. అంటే యాక్షన్ ఇన్ ద సెన్స్ నాట్ టు అరెస్ట్, అంతకు మించి వేరే ఏం లేదు. అయితే జరుగుతుంది. సిబిఐ రిపోర్ట్ ఈజ్ రెడీ, టోటల్ ఎంటైర్ రిపోర్ట్ ఈజ్ రెడీ, విట్నెసెస్ స్టేట్మెంట్స్ ఆర్ రికార్డెడ్, అసెంబ్లీ తీర్మానం కూడా ఉంది కాబట్టి జరగాల్సిన కార్యక్రమాలు జరిగిపోతాయి. ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి వరకు న్యాయవాది ఆ రిపోర్ట్ ని పరిగణలోకి తీసుకోకూడదు అని చెప్పి వాదిస్తాం. అది కోర్టు నిర్ణయిస్తుంది. 8B కింద నోటీసులు ఇచ్చిర్రా లేదా అనేది మాత్రమే వాళ్ళ అప్రహెన్షన్. 8B కింద కాదు అంటే ఒకసారి కోర్టు ముందు, కమిషన్ ముందు కేసీఆర్ గారు హాజరైన విషయం అందరికీ తెలిసిందే. అది 8B కింద ఇచ్చిండ్రా లేదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టు డిసైడ్ చేసిన తర్వాత ఆ రిపోర్టు ఆధారంగా అరెస్టులు జరగట్లేదు కదా. సిబిఐ అసెంబ్లీ తీర్మానం కూడా ఉంది కదా ఇప్పుడు, కాబట్టి స్ట్రెంత్ అండ్ సో యాజ్ ఇట్ ఈస్ గా సిబిఐ ఎంక్వైరీ అయితే కంటిన్యూ అవుతుంది. డెఫినెట్ గా ఎంక్వైరీని ఆపమని లేదు, కానీ అరెస్ట్ ప్రయత్నం అంటే ఏ చర్యలు తీసుకోవద్దన్నారు. వాళ్ళను పూర్తి స్థాయిలో దాన్ని స్టే చేయొద్దు అనేది అయితే ఎక్కడ లేదు. ఒక రిపోర్ట్ ని మాత్రమే ఇప్పుడు హోల్డ్ లో పెట్టారు. అరెస్ట్ మాత్రమే. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ అరెస్ట్ వాళ్ళని ఏదైనా చర్యలు తీసుకోవాలంటే మాత్రం కోర్టు అనుమతితో ముందుకోవాల్సి వస్తుంది.